Hello, am I audible? Hello. Hello, Ram, am I audible? Yes, you are audible. Yes. Hello, అందరికి నమస్కారం. నిన్న Hello, క్లాస్ everybody. Bro, hello, hi, ఏం చెప్పరా? Afternoon, good evening. రోజు గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హాయ్ ఏం రాకపోతే రామ్ మన ఇద్దరం ఏమి స్టార్ట్ చేయం కదా. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. సో 34 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. 36 పెరిగారు. ఒక్కరు కూడా హాయ్ లేదు ఇంకా. నేను ఒక్కనే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాను. ఏంటి అందరికి ఇంకా నిద్ర మత్తుగా ఉందా సాయంకాలం అయ్యేటప్పటికి? అందరు నిద్రపోతున్నారా ఏంటి? నిద్రపోతున్నారా? హలో హలో హలో, మైక్ టెస్టింగ్. ఇలా ఉంటే ఎలా నేర్పించాలి? పైగా ఇది మ్యాథ్స్ సైన్స్ కూడా కాదు. హలో, ఏమైపోయింది అందరూ? Google, are we audible? Like, no response from anybody? ఎవరో ఒక్కళ్ళు చెప్పారు ఏపీఆర్ఎస్ ఎన్ఆర్పిఎం. ఒక్కళ్ళు ఎవరో హాయ్ చెప్పారు ఇప్పుడే. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పారు. హలో అందరూ. మనము 4 o'clock కి క్లాస్ అంటే 4 o'clock కల్లా మనం 4 o'clock కంటే ముందర ఉండి 4 o'clock కల్లా మనము క్లాస్ స్టార్ట్ చేసేయాలి. ఓకే, అందరూ రావడం గురించి ముందర ఒక 10 నిమిషాలు, లాస్ట్లో మళ్ళీ ఒక 10 నిమిషాలు అంటే కుదరదు మేడం. యువర్ వాయిస్ నాట్ కమింగ్. లావణ్య, యువర్ వాయిస్ ఇస్ నాట్ కమింగ్. కాకపోతే నాకైతే వినిపిస్తుంది. ఐఎమ్ ఏబుల్ టు హియర్. అందరికి గుడ్ ఈవినింగ్ అందరికి. సో మన క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ 4:03 అయిపోయింది. మన క్లాస్ స్టార్ట్ చేద్దాము. అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొద్దిగా చూడండి 4 o'clock లోపలనే వచ్చేటట్టు. సో మనము ఎందుకని అంటే 4 o'clock కంటే ముందరే ఇది ఆన్ చేస్తున్నాము మేము. ఓకే, కాబట్టి 4 o'clock లోపల వస్తే కనుక మనం 4కి స్టార్ట్ చేసేయచ్చు షార్ప్. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం ఏం చెప్పుకుందాం లావణ్య? రోజులాగే ఫస్ట్ ఎవరో ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి, ఏపీకి సంబంధించిన వాళ్ళని, మనము మోస్ట్లీ ఏపీకి సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము. దాని మనము ఈరోజు వ్యక్తుల గురించి తెలుసుకుందాము. అలాగనే మనము అడిషనల్ గా మన దగ్గర ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది అన్నది కూడా మనము మనల్ని మనము ఏం చేయగలం, మనకి ఏమి ఇంట్రెస్ట్ అన్నది కూడా తెలుసుకోవడానికి ఈరోజు ట్రై చేద్దాం. ఓకే, రెడీ అందరూ? అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా. నిద్రపోతున్నట్టున్నారు, నాకైతే నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ కూర్చుని. కమాన్, అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా వినిపించాలి. ఇక్కడ టీచర్స్ చప్పట్లు కొట్టడం కాదు, అందరూ పిల్లలందరూ చప్పట్లు కొట్టండి. నిద్రపోవాలి. జస్ట్ వేకప్ యువర్ సెల్ఫ్. టీచర్స్ దయచేసి కొంచెం మెసేజ్ పెడతారా మీ దాంట్లో చప్పట్లు కొట్టేశారు అయిపోయింది అని?
స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, సో నా స్క్రీన్ కనిపిస్తుంది కదా లావణ్య? కనిపిస్తుంది. ఓకే, సో ఈ రోజు నిన్నటి వరకు మనము సుందర పిచ్చయ్య గారి గురించి, అబ్దుల్ కలాం గారి గురించి, గ్రేట్ పర్సనాలిటీ ఏమో మనము ఎవరి గురించి, నన్నయ్య గురించి తెలుసుకున్నాం. రైట్, నిన్న నన్నయ్య గురించి తెలుసుకున్నాము, అబ్దుల్ కలాం గారు, అలాగే సుందర పిచ్చయ్య. ఈ రోజున మనము ఇంకొక వ్యక్తి, ఏపీ నుండి అతి ముఖ్యమైన వ్యక్తులలో ఒకళ్ళైన, ఓకే, అతి ముఖ్యమైన వ్యక్తులలో ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈయన గురించి ఎవరికన్నా తెలుసా? ఈయన ఎవరు? హూ ఇస్ హీ? ఈయన ఇంకొక గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఏపీ నుండి. ఈయన ఎవరో తెలుసా? ఎస్, ఎవరన్నా అక్కడ టైప్ చేశారా లావణ్య? లేదు, ఇంకా లేదు. ఈయన ఎవరు? ఈయన మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇంతకు ముందర మద్రాసులో కలిపి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, ఓకే, ఈ రెండు ప్లేసెస్ కి తెలిసిన అతి ముఖ్యమైన వ్యక్తి. ఈ వ్యక్తి పేరు ఏంటి? ఈయన పేరు ఎస్, ఎవరన్నా చెప్పారా లావణ్య? లేదు, ఎవరు ఇంకా చెప్పలేదు. మెల్లగా కొడుతున్నట్టున్నారు. 2 నిమిషాలు. చెప్పారు, టంగుటూరి ప్రకాశం గారు. ఓకే, ప్రకాశం పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. వాళ్ళకి అందరూ చప్పట్లు కొట్టండి. రైట్, ఈయన పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన స్పెషాలిటీస్ ఏంటి చూద్దాం. ఈయన 1872లో పుట్టారు. ఈయన ఓకే, 1872లో మద్రాస్ ప్రావిన్స్, ఆ రోజుల్లో దీన్ని మద్రాస్ ప్రావిన్స్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మనము ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా అంటున్నాము. ఓకే, ఆయన పుట్టింది 1872లో. దెన్ నెక్స్ట్, ఈయనకి ఉన్న అతి ముఖ్యమైన బిరుదు ఏంటి అంటే గనక, హీ ఈస్ కాల్డ్ యాజ్ ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు అని అంటారు. ఈయనకి ఆంధ్రకేసరి అని బిరుదు ఎందుకు వచ్చింది? ఎవరికన్నా తెలుసా స్టోరీ? ఆంధ్రకేసరి అని బిరుదు లావణ్య నీకు తెలుసా? ఆంధ్రకేసరి అని చెప్పి బిరుదు ఈయనకి ఎందుకు వచ్చింది? ఎస్, నో, నాకు తెలీదు. ఈయన 1928 బ్రిటిష్ టైంలో సైమన్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది అన్నమాట. ఆ సైమన్ కమిషన్ దేశవ్యాప్తంగా తిరుగుతూ, ఓకే, వాళ్ళు ఆ సైమన్ కమిషన్ రూల్స్, రెగ్యులేషన్స్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ దాని గురించి చెప్పి వసూలు చేయడానికి వస్తున్న టైంలో చెన్నైలో ఈయన అప్పటికంటే ముందర, ఈయన యాక్చువల్ గా పుట్టింది ప్రకాశం డిస్ట్రిక్ట్, దాని తర్వాత రాజమహేంద్రవరంలో ఉన్నారు. దాని తర్వాత 1904లో ఈయన యూకేకి వెళ్ళి బ్యారిస్టర్ చేశారు. బ్యారిస్టర్ అంటే ఆ రోజుల్లో లా అన్నమాట, లాయర్ కింద చేశారు. దాని తర్వాత ఇండియాకి వచ్చేసి సంపాదించినదంతా ఆయన దేశం కోసము ఆయన త్యాగం చేసేసి గాంధీ గారి పిలుపుతోటి స్వతంత్ర ఉద్యమంలోకి దిగారు అన్నమాట. ఆ దిగినప్పుడు 1928లో, ఇక్కడ చూడండి, 1921లో ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర రీజియన్ కి మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడి కింద చేశారన్నమాట. అప్పుడు 1928లో సైమన్ కమిషన్ చెన్నై వచ్చినప్పుడు, ఎవరికన్నా చెన్నై కనుక ఐడియా ఉంటే కనుక, చెన్నై రైల్వే స్టేషన్ ఈ పక్కనే చెన్నై కోర్టు ఒకటి ఉంది, చెన్నై అసెంబ్లీ ఒకటి ఉంటుంది. ఆ చెన్నై అసెంబ్లీ ముందర వీళ్ళందరూ ధర్నా చేస్తున్నప్పుడు
సైమన్ కమిషన్ కి ఎగెన్స్ట్ గా ధర్నా చేస్తున్నప్పుడు ఏమైంది అంటే పోలీస్ కాల్పులు జరిపారు. ఆ పోలీస్ కాల్పుల్లో ఒక స్వతంత్ర సమయోధుడు ఒక అబ్బాయి ఒక అతను చనిపోయారు అన్నమాట. ఒక అతను చనిపోయేసరికి ఈయనకి కోపం పట్టలేక ఏం చేశారంటే ఈయన ఆ పోలీసుల మీదకి వెళ్ళిపోయి ఆయన షర్టుని చించేసి కాల్చండి, నన్ను కాల్చండి అని చెప్పి ఆయన వాళ్ళ మీకు పోలీసుల మీకు వెళ్ళిపోయారు. పోలీసులు మీకు వెళ్ళిపోయేసరికి ఆ పోలీసులు కాస్త నిశ్చేష్టులు అయిపోయారు. ఏంటి ఏమవుతుంది సిచ్యుయేషన్ అని చెప్పి. ఆ రోజున ఆయన ప్రదర్శించిన ఇదేమంటారు ధైర్యానికి ఆ రోజు నుండి ఆయనని ఆంధ్ర కేసరి అని చెప్పి పిలవడం స్టార్ట్ చేశారు. అదే ఆయనకి ఒక బిరుదు లాగా అయిపోయింది. అది 1928 లో జరిగిన సంఘటన. దాని తర్వాత ఉద్యమాలన్నీ జరిగిన తర్వాత మనకి స్వతంత్రం వచ్చింది. 1947 లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1954 లో తమిళనాడు నుండి విడిపోయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫామ్ అయిందన్నమాట. మనము రేపటి క్లాస్లో పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా చెప్పుకుందాము. ఆయన 54 రోజులు 50 రోజుల కంటే ఎక్కువ 56 54 రోజులు ఎగ్జాక్ట్ డేట్ నెంబర్ ఆఫ్ డేస్ రేపు చెప్తాను. అన్ని రోజులు ఉపవాసం చేసి ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కింద ఈయన చేశారన్నమాట. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ప్రకాశం పంతులు గారు. ఆంధ్రప్రదేశ్ కి ఓకే అలాగే ఆయన 1954 లో చేశారు. 1957 లో డ్యూ టు ఇల్నెస్ కానీ ఏజ్ కానీ చూడండి 72 అంటే 28 ప్లస్ 57 ఆల్మోస్ట్ 70 ప్లస్ 80 ప్లస్ ఇయర్స్ ఆయన జీవించి దాని తర్వాత ఆయన పరమపదించారు. తర్వాత 1972 లో ఈ ఒంగోలు డిస్ట్రిక్ట్ ఏదైతే ఇంతకు ముందర ఒంగోలు ఉంది కదా, ఆ ఒంగోలు డిస్ట్రిక్ట్ ఒంగోలు వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఒంగోలు డిస్ట్రిక్ట్ ని దాన్ని ఏం చేశారంటే దాన్ని ప్రకాశం డిస్ట్రిక్ట్ అని చెప్పి చేశారు. ఆయన బర్త్ యానివర్సరీ రోజున దాన్ని ప్రకాశం డిస్ట్రిక్ట్ అని చెప్పి చేశారు. ఇది ప్రకాశం పంతులు గారి గురించి పూర్తి వివరాలు. తెలిసిందా అందరికి? లావణ్య ఇప్పుడు తెలిసిందా? చెన్నైలో మన అసెంబ్లీ ఎదుర్కొండా ఏమైంది? దెన్ నెక్స్ట్ ఈయన మన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కింద చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కింద చేశారు. ఈయనకి ఆంధ్ర కేసరి అనే ఒక బిరుదు కూడా ఉంది. ఈయన ఎంతో చదువుకుని బ్యారిస్టర్ లా పట్టా పుచ్చుకుని ఎంతో మందికి సేవలు చేస్తూ దేశం కోసము ఉన్న ఆస్తులన్నిటిని త్యాగం చేసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహానాయకులలో ఈయన కూడా ఒకరు. ఓకే, సో ఈ రోజున మనము తెలుసుకున్న గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఈయన. ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఇంతకు ముందు మద్రాస పట్టణం అనేవారు కదా, చెన్నైని చెన్నపట్నం మద్రాస్ ప్రావిన్స్ అనేవారు బిఫోర్ ఇండిపెండెన్స్. అంటిల్ తమిళనాడు ఫామ్ అవనంత వరకు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మద్రాస్ ప్రొవిజన్స్. మద్రాస్ ప్రావిన్స్ లో తమిళనాడులో కొన్ని ఏరియాస్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఏరియాస్ కలిపి ఉండే మద్రాస్ ప్రావిన్స్. ఓకే, ఒక్క నిమిషము. ఇప్పుడు ఈయన గురించి మనం ఈ కథ చెప్పాం కదా, మీరు చెప్పారు కదని. సో పిల్లలకి ఈయన దగ్గర నచ్చిన విషయం ఏంటో మనం తెలుసుకోవాలి కదా ఈ కథ నుంచి. సో టీచర్స్ అందరూ దయచేసి పిల్లల చేత 2 నిమిషాలు టైం ఇస్తాము, వాళ్ళ చేత రాయించండి. ఆయన పేరు రాసి ఆయన కథలో నచ్చిన ఆయన వ్యక్తిత్వం గురించో లేకపోతే వాళ్ళకి నచ్చింది ఏదో అది రాసి
మాకు ఇక్కడ చాట్లో మీరు వెయ్యండి ప్లీజ్. ఒక్కొక్క టీచరు ఒక్కొక్క చాట్ నుంచి మినిమం ఒక 10 డిఫరెంట్ ఆన్సర్స్ మాకు కావాలి. లేకపోతే అసలు ఇది ఇంటరాక్షన్ లేకపోతే మాత్రం చాలా కష్టం. అందరూ చక్కగా పేపర్ పెన్ తీసుకుని రాయండి చూద్దాం. రెండు 255, 254, 55, 57, 300 వరకు టచ్ అవుతుంది. కానీ మాకు ఆన్సర్లు వస్తున్నది 5-6 వస్తున్నాయి. ఏపీఆర్ఎస్ ఎన్ఆర్పిఎం ధన, దెన్ నెక్స్ట్ బైరెడ్డిపల్లి కేజీబీవి, దెన్ నెక్స్ట్ ఏపీఆర్ మైనారిటీ స్కూల్. వీళ్ళు నిన్న కూడా ఆన్సర్ చేశారు, ఈ రోజు కూడా ఆన్సర్ చేస్తున్నారు వీళ్ళు. జెడ్పిహెచ్ఎస్ ఆగనంపూడి మనకి హార్డ్లీ 10 స్కూళ్ళ నుండి కూడా రెస్పాన్స్ రావట్లేదు. రెస్పాన్సెస్ అక్కడ టీచర్స్ మీరు చూడండి, కొద్దిగా చూసి ఆ రెస్పాన్సెస్ వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే ఇది మ్యాథ్స్, సైన్స్, సోషల్ లాగా కూర్చుని వింటే కాదు, ఇది లైఫ్ సైన్సెస్, లైఫ్ స్కిల్ది కాబట్టి క్లాసెస్ ఇంటరాక్టివ్ గా నడవాలి. ఆ ఇంటరాక్టివ్ గా నడవాలి అంటే మాకు మీ సైడ్ నుండి 100% సపోర్ట్ ఉండాలి. ఇంత మాట్లాడిన తర్వాత కూడా ఇంకా రెస్పాన్సులు రాకపోతే ఎలా? ఇంకో 2 నిమిషాలు ఇస్తాము. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి మినిమం 10 రకాల ఆన్సర్స్ రావాలి. అసలు ఆయన గురించి టంగుటూరి ప్రకాశం గారి గురించి ఏమి మీకు నచ్చింది? ఆయన దాంట్లో, ఆ కథలో ఆయన గురించి తెలుసుకున్న దాంట్లో వాట్ ఇస్ దట్ ఇంప్రెస్డ్ యూ? ఎవరో గుడ్ అని పెట్టారు, ఎవరికి గుడ్ పెట్టారో అర్థం కావట్లేదు. కోఆర్డినేటర్స్ ఆర్ టీచర్స్, ప్లీజ్ రెస్పాండ్. సూపర్ క్యారెక్టర్ సార్. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక కథ నుండి ఈ రోజుకి ఒక నీతి కథ చెప్పుకుందాం. ఈ నీతి కథలో ఈ రోజుకి సంబంధించిన టాపిక్స్ తో కూడిన నీతి కథ అన్నమాట. ఓకే, ఒక 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఆ 2 ఆడవాళ్ళు ఏంటి అంటే 2 వేరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒక ఆవిడేమో పూల వ్యాపారం చేసుకుంటుంది, ఒక ఆవిడేమో ఫిష్ ఏదైతే ఉందో దాన్ని వ్యాపారం చేస్తోంది ఆవిడ. 2 వాళ్ళ వ్యాపారాల్లో బాగా డబ్బులు అవి సంపాదించుకుంటున్నారు. అంతా బాగానే పోతూనే ఉంది. ఓకే, బాగానే వెళ్తూ ఉంది. సో ఈ ఫిష్ ఎవరైతే అమ్ముతూ ఉన్నారో ఆవిడ, ఈ ఇంకో ఆవిడ పూలు అమ్ముతున్నారు కదా, ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ తోట అంటోంది దగ్గర, ఓకే ఎంత మంచి వాసన వస్తోంది, ఇంత మంచి వాసన వస్తూ ఉంటే నీకు ఎంత ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఆ వాసనకి నాకు అప్పుడప్పుడు నిద్రే పట్టదు అని చెప్పి ఆవిడ అంటుందన్నమాట. అయ్యో దాంట్లో ఏముందక్క, నువ్వు నా పూల షాప్ అంగడి ఉంది కదా అక్కడ పడుకో, నేనేమో నీ అంగడి ఎక్కడుందో అక్కడ వెళ్ళి పడుకుంటాను అని చెప్పి పడుకున్నా. ఈ పూలు అమ్మే ఆవిడ
ఇక్కడ ఫిష్ ఏదైతే షాప్ ఉందో అక్కడికి వెళ్ళింది. అక్కడ ప్రశాంతంగా నిద్రపోయింది ఆవిడ. ఈ ఈ చేపలు అమ్మే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ అంత మంచి సువాసన కింద ఉంది అన్న ప్లేస్లో ఓకే అక్కడికి వెళ్ళి ఆవిడ నిద్రపోలేకపోయింది. ఆవిడ వాళ్ళ ఇంట్లోనూ నిద్రపోలేదు. పోనీ ఇక్కడ మంచి వాసన వస్తుంది, సూపర్ సెంట్ స్మెల్ ఉంది, నిద్రపోదాము అని చెప్పి ఆవిడని అక్కడికి పంపించి ఈవిడ ఎక్కడికి వస్తే కూడా నిద్రపోలేదు, నిద్రపోలేకపోయింది. ఎందుకని? ఎన్వైర్మెంట్ అంటాం చూడండి, మనము వాతావరణం అంటాం చూడండి, మనము ఉండే వాతావరణము, మనము తిరిగే జనాలు, ఇది మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సపోజ్ ఒక ఏరియా ఉంది, అక్కడ ఎవరో ఒకళ్ళు ఇళ్ళు ఉన్నాయి, అక్కడ మొత్తము దోమలు అది ఇది ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది? డెంగ్యూ అలాంటి వ్యాధులు వస్తాయి, అవునా? అంటే అక్కడ వాతావరణ ప్రాబ్లం వల్ల అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాగే మనుషుల్లో కూడా ఓకే మనము సపోజ్ మీరు ఫ్రెండ్స్ తోటి ఎక్కడో బయటికి వెళ్తూ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ లో ఒకడు ఉన్నాడు, ఆ పిల్లాడేమో బాగా అల్లరి చేసే పిల్లాడు, ఏదో చేతిలో ఉన్న రాయి తీసుకుని వెళ్తూ ఎవరో ఒకళ్ళని కొట్టారు, అక్కడ ఒక పెద్ద గొడవ అయింది. ఆ గొడవలో మీరు అలా నిల్చుని చూస్తూ ఉన్నారు. కానీ మీరు ఇంటికి వచ్చేసరికి మీ అమ్మకి నాన్నకి ఎవరో వచ్చి చెప్పేస్తుంటారు, మీ అబ్బాయి అక్కడ ఎవరితోటో గొడవ పెట్టుకుంటున్నాడు అని చెప్పి. రైట్? మీ అబ్బాయి అక్కడ ఎవరితోటో గొడవ పెట్టుకుంటున్నారు, తన్నేస్తున్నారు, మీ అబ్బాయిని వాళ్ళు తన్నేస్తారు, వీళ్ళు తన్నేస్తారు అని చెప్పేస్తారు. రైట్? అప్పుడు మీ ఇంటికి వెళ్ళంగానే మీరు ఏమీ తెలియకుండా మీరు ఇంటికి వెళ్ళంగానే మీ అమ్మ నాన్న మిమ్మల్ని పట్టుకుంటారు. ఏమైంది, ఏం చేసావు అక్కడ, ఏంటి అక్కడ బస్సులో ఎవరితోటో గొడవ పెట్టుకున్నావుట కదా, ఏంటి అది ఇది అని అడుగుతారు. అవునా? అంటే ఏంటి? మనము తిరిగే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభావం కూడా మన మీద ఉంటుంది. మనము మంచి స్నేహితులతోటి తిరుగుతూ, మంచి వాతావరణంలో వాళ్ళతోటి మనం తిరుగుతూ, చదువు గురించి మాట్లాడుకుని లేకపోతే వేరే విషయాల గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, అప్పుడు మన ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుంది. అది కాకుండా ఎవరో ఒకళ్ళు అల్లరి చిల్లరిగా తిరుగుతూ గొడవలు అవి ఇవి చేస్తూ ఉన్న వాళ్ళతో తిరిగారు అనుకోండి, మీ ఆలోచన విధానం కూడా అలాగే మారిపోతుంది. రైట్? సో మనము ఉండే వాతావరణం ఏదైతే ఉంటుందో ఆ వాతావరణం ఎన్వైర్మెంట్ అంటాం కదా, ఆ ఎన్వైర్మెంట్ కూడా ప్రతి మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. డైరెక్ట్ గా అన్నా చూపించవచ్చు, లేకపోతే ఇండైరెక్ట్ గా అన్నా చూపించవచ్చు. ఇందాక కేసులో మీకు చెప్పినట్టు మీరు చాలా మంచి పిల్లాడే అయి ఉండొచ్చు, కానీ మీ ఫ్రెండ్ ఎవరో ఏదో చేస్తున్న దాంట్లో మీరు అక్కడ నిలబడి చూసినందుకు మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ ఈ అబ్బాయి చాలా అల్లరి పిల్లాడు, లేకపోతే ఈ అమ్మాయి ఇలాగా అలాగా అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చేస్తారు. ప్రకాశం పంతులు గారికి ఆంధ్రకేసరి అన్న బిరుదు ఇచ్చినట్టే మన కాలనీలో వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు మనకి అనవసరంగా ఒక బిరుదు ఆపాదించేస్తారు, మనం ఏమి చేయండి దానికి. ఎందుకని? మనము ఆ వాతావరణంలో ఆ జనాలతో పాటు ఉన్నాం కాబట్టి. ఇది ఈ రోజుకి మీరు తెలుసుకోవాల్సిన నీతి. మనము తిరిగే స్నేహితులు మనము తిరిగే వాతావరణము ఏదైతే ఉందో అది మన మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఓకే? ఎస్ లాన్యా, స్టోరీ నచ్చిందా? బాగుంది. నాకేమనిపించింది అంటే దీంతో పాటు మనము మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇది ఉన్నా గాని మనం మంచిగా ఉండాలని కోరుకుంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనం మార్చుకోవచ్చు కదా. మన బిహేవియర్ ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి మన చుట్టూ ఎవరుంటారు అన్నది కూడా మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే బుద్ధిని
చాలా చక్కగా మంచి ఆలోచనలతో ఉంచుకుని ఎలా చదువుకోవాలి, ఎలా పైకి రావాలి, నేనేం కావాలి, నేను ఎలాంటి విషయాల్లో ఎక్కువ నేర్చుకోవాలి, ఎప్పుడు ఇలాంటి ఆలోచనలో ఎలా మంచిగా ఉండాలి, ఇలాంటివి వాటి మీద మనము ఎక్కువ ధ్యాస పడితే మనం చాలా ఈజీగా పైకి రావచ్చు. మనకి తెలుగులో ఒక సామెత కూడా ఉంది, గంజాయి వనంలో తులసి మొక్కలాగా అని చెప్పి. ఒక పెద్ద గంజాయి వనం తీసుకుంటే గనక గంజాయి వనము మొత్తం అంతా అది మనిషిని చాలా అధోగతికి తీసుకెళ్లే గంజాయి ఆకులు. ఓకే, కానీ ఆ ఆకుల మధ్యలో తులసి ఆకుని తీసుకున్నా కూడా ఆ తులసి ఆకు ఏదైతే ఉందో దాని పవిత్రతని కోల్పోదు. తులసి చెట్టు ఏదైతే ఉందో దాని పవిత్రతని కానీ దాని ఇంపార్టెన్స్ కానీ అది కోల్పోదు. అలాగే మనము సమాజంలో కానీ సంఘంలో కానీ మనం ఎలాంటి వ్యక్తుల మధ్యలో మనం ఉంటున్నా కూడా మన వ్యక్తిత్వం ఉంటుంది కదా, మన పర్సనాలిటీని మనము ఎప్పుడు పోగొట్టుకోకూడదు. దట్ ఈస్ మన క్యారెక్టర్ కానీ మన పర్సనాలిటీ కానీ దట్ డిఫైన్స్ వాట్ వీఆర్. అది మనం ఏంటి అన్నది జనాలకి చెప్పేది, రైట్? సో ఈరోజు క్లాస్లో మనము పర్సనాలిటీ గురించి మనము వచ్చింది కాబట్టి అసలు మనుషులు కనుకను తీసుకుంటే మనుషులు ఎన్ని రకాల పర్సనాలిటీస్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ పర్సనాలిటీస్ లేకపోతే వాళ్ళ అభిరుచుల్ని బట్టి వాళ్ళు ఎలాంటి ఇండస్ట్రీలో లేకపోతే ఎలాంటివి చేస్తే వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందుతారు అన్నది ఈరోజు కాన్సెప్ట్. ఓకే రామ్ గారు, ఇందులో మనము ఒక్కసారి ముందు వాళ్ళని అందరినీ పేపర్ పెన్ తీసుకుని వాళ్ళంటే ప్రతి వాళ్ళకి మనం ఇష్టం ఉంటుంది కదా. నేనంటే నాకెందుకు ఇష్టము, నాలో ఉన్న మంచి గుణాలు ఏంటి రాయించుదామా ఫస్ట్? రాయండి, అందరు పేపర్ పెన్ తీసుకొని రాయండి. నేనంటే నాకెందుకు ఇష్టం, నా పర్సనాలిటీస్ ఏంటి, యాక్చువల్గా అయితే నా పర్సనాలిటీ ఏంటి. సో టీచర్స్ ప్లీజ్ అందరి చేత పిల్లల చేత రాయించండి. 2 నిమిషాలు ఇస్తున్నాము. వాళ్ళందరి చేత రాయించి మీరు ఇక్కడ చాట్ లో అట్లీస్ట్ 10 మంది స్టూడెంట్స్ ఏం రాశారు అన్నది ఇక్కడ పెట్టండి. నా పర్సనాలిటీ అంటే ఇవి. రామ్ గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దామా? ఇవ్వండి. పర్సనాలిటీ అంటే ఏంటి అసలు తెలుగులో అయితే? పర్సనాలిటీ అంటే ఏమీ లేదు, సింపుల్. వీళ్ళందరికీ కూడా తెలుసు. మనం జిమ్కి వెళ్తాము, జిమ్ లోకి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది కదా, వెయిట్ లిఫ్టింగ్ చేస్తాము, దానివల్ల బాడీ బిల్డింగ్ అవుతుంది, 6 ప్యాక్ వస్తుంది, అదే పర్సనాలిటీ అంతే. అరే, అది పర్సనాలిటీ అంటే ఏంటండి? మన వ్యక్తిత్వం అంటే మన లోపల ఉన్న విషయాలు కూడా కదా, ఇంకా వేరేంటి? పర్సనాలిటీ అంటే ఇక్కడ మరి ఏ స్కూల్ వాళ్ళు రాస్తున్నారో ఓకే, మీరు రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని రాసుకోండి. ఓకే, మీరు అనవసరంగా ఇదవుతుంది. ఇక్కడ ఎవరో ఇది మనము చదువుకునే ప్లేస్ ఇది. ఓకే, చదువుకునే ప్లేస్ లో మనము చదువు గురించి లేకపోతే చదువుకి సంబంధించిన విషయాల గురించే మనము మాట్లాడుకున్నాము. ఓకే, సో పర్సనాలిటీ అంటే ఎవరో ఇక్కడ రాశారు చూడండి. ఇక్కడ మీరు అడిగారు 6 ప్యాక్ అని. అంటే భారతి గారు ఎవరో కాదు, పర్సనాలిటీ అంటే 6 ప్యాక్ కాదు, వ్యక్తిత్వం అని చెప్పి అంటున్నారు. వ్యక్తిత్వం అని చెప్పి. పర్సనాలిటీ అంటే ఏంటి? వ్యక్తిత్వం. మనము
ఎస్, ప్రతి మనిషి వాళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఓకే, నాకు క్రికెట్ ఆడడం ఇష్టము, లేకపోతే నాకు నాకు వేరే వాళ్ళని పనులు పురమాయించడం ఇష్టము, లేదు అంటే నాకు సంగీతం ఇష్టము, లేకపోతే నాకు చదువుకోవడం ఇష్టము. అలాగా ప్రతి వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలని బట్టి ఏమవుతుందంటే వాళ్ళ పర్సనాలిటీ టైప్స్ అంటారన్నమాట దీన్ని. ఈ పర్సనాలిటీ టైప్స్ డిసైడ్ చేస్తారు. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే మీకు ఏవి అంటే ఇష్టము అన్నవి మీరు రాయండి అసలు ఇక్కడ. ఓకే, మీకు ఏవేవి ఇష్టము అన్న దాని మీద మీరు రాయండి. దాని తర్వాత మనము పర్సనాలిటీ అంటే ఏంటి అన్న దాని మీద మనము డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్, మేము వెయిట్ చేస్తున్నాం. టీచర్స్ అందరూ మినిమం ఒక 10 అన్నా రాయాలి. 10 స్టూడెంట్స్ దగ్గర నుంచి అన్నా తీసుకుని రాయండి ఇక్కడ. my first quality is helping nature. nature. Very good. I I like like my my studies as studies. Chaitanya. Chaitanya, yes. My quality is helping nature. Okay. Reading ఇంకా stories, Oh, reading stories, playing games, వావ్, చాలా studying, మంది writing భలేగా. notes, drawing. Personality means character of a Character of a person. person. Good. ఈవినింగ్ సార్, Good ఈరోజు evening, క్లాస్ sir. ఏంటి? ఈరోజు క్లాస్ ఏంటి? ఓకే, హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఎవరో చెప్పారు, హార్డ్ వర్క్. పర్సనాలిటీ మీన్స్ ఎమోషనల్ కంట్రోలింగ్, కంట్రోల్ బిల్డింగ్. దెన్ నెక్స్ట్ ఇంకా భలే రాస్తున్నారు కదా, సూపర్. అందరికి చప్పట్లు. ఎస్, అందరికి చప్పట్లు. మరీ ముఖ్యంగా అక్కడ ఉండే టీచర్స్ ఎవరైతే ఆ స్టూడెంట్స్ దగ్గర కనుక్కుని హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరికీ పెద్ద చప్పట్లు. యాక్చువల్ గా Yes. టీచర్లందరికీ అక్కడ. టీచర్ అందరికి జోహార్లు మీకు. ఐ లవ్ మై స్కూల్ మహేంద్ర. హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. ఓ సూపర్. పర్సనాలిటీ మీన్స్ mentally, physically be strong. Thank you, sir. Yes, ఇంకా
సో మీరందరూ పర్సనాలిటీ అంటే నాకు చదువుకోవడం ఇష్టము, నాకు హెల్ప్ చేయడం ఇష్టము, నాకు క్యాన్సర్ పేషెంట్స్ కి హెయిర్ డొనేట్ చేయడం ఇష్టము, అలాగా రకరకాలుగా రాశారు కదా. ఎవరో రీడింగ్ స్టోరీస్, ప్లేయింగ్ గేమ్స్, స్టడింగ్, రైటింగ్, డ్రాయింగ్, ఇలాగా అందరూ వాళ్ళ పర్సనాలిటీ, హెల్పింగ్ టు అదర్స్ ఇలా రాశారు కదా. ఓకే, సో ఈ పర్సనాలిటీ ప్రతి మనిషికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైట్ ఉంటుంది అన్నమాట. ట్రైట్ అంటే అలవాటు అనుకోండి, లేకపోతే అది వాళ్ళ విధానము ఒక రకంగా, అందరినీ ఒకే రకంగా ఉండదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగా బిహేవ్ చేస్తారు. ఆ బిహేవియర్లు అన్నిటిని ఎర్లీ 1900s లోనే హొలాండ్ అనే ఒక ఆయన, హాలాండ్, ఓకే, ఈయన పేరు, ఈయన 1990లో ఈ మన పర్సనాలిటీ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని రీసెర్చ్ చేసి ఆయన 6 భాగాల కింద విభజించారన్నమాట. ఈ 6 భాగాలు దాటి ఎవ్వరు ఉండరు. ప్రతి వాళ్ళు ఏదో ఒక ఆ పర్టికులర్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఓకే, వీటిని ఏమంటామంటే మనము RIASEC, దీన్ని హొలాండ్ పర్సనాలిటీ టైప్స్ అంటామన్నమాట. ఇప్పుడు RIASEC అంటే ఏంటి అని చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమిచ్చారు అంటే ప్రతి మనిషి, ఓకే, ఒక మెయిన్ ట్రైట్ తోటి, ఒక స్ట్రాంగ్ ట్రైట్ తో పాటు 2 సపోర్టింగ్, మొత్తం 6లో ఏవో ఒక 2 సపోర్టింగ్ ట్రైట్స్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, వీటన్నిటిని మనము ఏమంటామంటే హొలాండ్ కోడ్ అంటాం. హొలాండ్, ఓకే, ఏదన్నా స్పెల్ చేయొచ్చు. నోయింగ్ యువర్ హొలాండ్ కోడ్ క్యాన్ హెల్ప్ యూ ఫైండ్ ఏ కెరియర్ అలైన్స్. ఇది ఎందుకని అతి ముఖ్యమైనది ఈ చిన్నప్పుడే అంటే, ఎందుకు అంటే మన గురించి మనకి బాగా అర్థమైంది అంటే మనము దేంట్లోకి వెళ్తే నిష్ణాతులు అవుతాము, మనము దేంట్లో వెళ్తే బాగా చేయగలుగుతాము అన్నది మనకు ఐడియా వస్తుంది. మీకు ఫుట్బాల్ అంటే ఇష్టం అనుకోండి, మీకు క్రికెట్ బ్యాట్ మీ డాడీ తీసుకొచ్చి క్రికెట్ బ్యాట్ కొనిచ్చారు అనుకోండి, ఏం చేసుకుంటారు దాన్ని? మీ ఫ్రెండ్ ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేస్తారు అంతే, రైట్? అదే మీకు క్రికెట్ ఇష్టము, మీ నాన్నగారు అమ్మగారు తీసుకొచ్చి బుక్కులు తీసుకుని చదువుకోండి, బాగా మీరు ఇది చేయండి అది చేయండి అంటే ఏం చేస్తారు? వాళ్ళకి తెలియకుండా గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడేసుకుంటూ ఉంటారు, రైట్? సో ప్రతి మనిషికి ఒక మేజర్ ట్రైట్ ఉంటుంది, ఒక 2 దానికి సపోర్టింగ్ ట్రైట్స్ ఉంటాయి. వాటినే RIASEC అన్నాం. ఇందాక మనం చూసాం కదా, RIASEC. ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం. R అంటే ఏంటి, S అంటే ఏంటి? R అంటే రియలిస్టిక్, ఓకే, R అంటే రియలిస్టిక్, I అంటే ఇన్వెస్టిగేటివ్, A అంటే ఆర్టిస్టిక్, S అంటే సోషల్, E అంటే ఎంటర్ప్రైజింగ్, C అంటే కన్వెన్షనల్. సో మనము ఈ ఒక్కొక్కటి చూద్దాం అన్నమాట. రామ్ గారు ఒక్క నిమిషము, కొంచెం ముందుకెళ్ళరా మళ్ళీ. అందరూ ఇవి రాసుకుంటారా ఒకసారి? ఏమండి, ఆ బొమ్మ చూపించరా ఒకసారి? నేను ఇవన్నీ చూపిస్తాను, ఒక్కొక్కటి ఇక్కడ రాసి ఇక్కడ చూపిస్తా కదా, దాని నుండి కూడా వాళ్ళు రాసుకోవచ్చు. ఓకే, కాకపోతే దయచేసి అందరు రాసుకోండి. బుక్కు పెన్ను అందరి దగ్గర ఉంది. టీచర్స్ ప్లీజ్, వాళ్ళ దగ్గర బుక్కు పెన్ను ఉండి అందరూ రాసుకోవాలి. ఇవన్నీ రాయకపోతే బుర్రకెక్కదు. యారామ్ గారు, స్క్రీన్ పీపీటీ కనిపించట్లేదు. రియలిస్టిక్, లేదు, ఇంకా మీ పీపీటీ కనిపించట్లేదు. నేను ఇక్కడ టైప్ చేస్తున్నానండి. ఓకే ఓకే ఓకే, టైప్ చేసేది కనిపిస్తుందా? కనిపిస్తుంది. రియలిస్టిక్, అది నేను టైప్ చేస్తాను, మీరు తీయండి రామ్ గారు, చూపించండి, నేను కొట్టేస్తాను. ఓకే,
రియలిస్టిక్, ఇన్వెస్టిగేటివ్, ఆర్టిస్టిక్, తర్వాత ఎస్ అంటే సోషల్, దాని నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ అని కూడా రాయ, ఎంటర్ప్రైజ్, ఫస్ట్ రియలిస్టిక్ అంటే ఏంటంటే వీళ్ళని డూవర్స్ అంటారు. డూవర్స్. ఓకే, వీళ్ళలో అతి ముఖ్యమైన ట్రైట్ అంటే లక్షణాలు ఏంటి అంటే వీళ్ళు యాప్టిట్యూడ్ బాగుంటుంది, ఫిజికల్ కోఆర్డినేషన్ కానీ, ఫైన్ మోటార్ స్కిల్స్ కానీ, ఓకే, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఏదైతే ఏదైనా సరే వాళ్ళు చేయడానికి ఇష్టపడతారు అన్నమాట. ప్రాక్టికల్ గా ఏదన్నా చేయడానికి ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఏదన్నా సపోజ్ మీరు ఒక రేడియో ఇచ్చారు, రేడియో ఇస్తే దాన్ని రేడియో అన్ని పార్టీ కింద చేసి ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుంది, లేకపోతే ఒక బండి ఇచ్చారు, బండి తీసుకుని అన్ని రిపేర్ చేసి అది ఒక్కొక్కటి ఏంటి అని చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ రియలిస్టిక్ పర్సనాలిటీలోకి వస్తారు. అందరూ డూయర్స్ అంటారు వీళ్ళని. దాని తర్వాత ఇన్వెస్టిగేటివ్ అంటే రీసెర్చర్స్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు, కానీ లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే దే క్యాన్ బి డిటెక్టివ్స్ ఉంటారు కదా, డిటెక్టివ్స్ ఉంటారు, సిబిఐ వాళ్ళు ఉంటారు, సిబిఐలో కూడా ఇన్వెస్టిగేషన్స్ అవి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు. లేకపోతే నాలెడ్జ్ ఏదో ఒకటి శోధిస్తూ ఉంటారు కదా కొంతమంది. సపోజ్ ఎవరికన్నా ఒక చిన్న పెన్ ఇచ్చినా కానీ ఇసుకలోకి వెళ్ళి ఇలా తవ్వుతూ ఉంటారు వాళ్ళు. ఏం చేస్తున్నారా అంటే ఏదో ఒకటి తవ్వుతున్నాను ఏమొస్తుందో చూడడానికి అని చెప్పి. లేకపోతే కొత్త కొత్త ఐడియాలు అవి జనరేట్ చేస్తూ ఉంటారు కదా, ఓ ఇది ఇలా చేస్తే అలా ఉంటుంది, అది అలా చేస్తే అలా ఉంటుంది అని చెప్పి. అలాగా ఏదన్నా సరే ఒక విషయాన్ని ఇంకెలాగ చేయొచ్చు, దీన్ని ఇంకెలా చేయొచ్చు, దాన్ని ఇంకెలా చేయొచ్చు అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ. ఇప్పుడు కనుక చూస్తే కోవిడ్ టైంలో కొత్తగా మందు కనిపెట్టారు, కోవిడ్ మందులు, లేదంటే ఇంకేదన్నా వ్యాధికి మందులు కనిపెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఈ టైప్ ఆఫ్ పర్సనాలిటీలోనే ఉంటారు, ఇన్వెస్టిగేటివ్ పర్సనాలిటీ అంటారు. దెన్ నెక్స్ట్ మన అందరికీ తెలుసు ఆర్టిస్టిక్ అంటే ఏంటి అంటే వాళ్ళు రాయడం అంటే ఇష్టపడతారు, కవితలు రాయడం కానీ, లేకపోతే సినిమాలకి స్టోరీలు రాయడం కానీ, లేకపోతే యాక్టింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ అవి ఉంటాయి కదా, లేకపోతే కొత్తగా లాంగ్వేజెస్ అవి నేర్చుకోవడం కానీ, లేకపోతే కంప్యూటర్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ డిజైన్ చేయడం కానీ. ఇగో ఇప్పుడు చూడండి మనం ఈమోజీలు ఉంటున్నాయి, లేకపోతే థమ్స్ అప్ అవి పెడుతున్నాము, అలాంటివి క్రియేటివ్ గా ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళ. మనకి వాట్సాప్ డిజైన్ ఉంది, వాట్సాప్ అందరికీ తెలుసు, గూగుల్, ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏదైతే చూస్తున్నారో ఇది కూడా ఒక డిజైనే కదా, ఇవన్నీ కూడా క్రియేటివ్ డిజైన్ కింద వస్తుంది. సారీ రామ్. తర్వాత సోషల్ పర్సనాలిటీ అంటారు, వీళ్ళని హెల్పర్స్ అని కూడా అంటారు. సోషల్ పర్సనాలిటీ అంటే ఏంటి అంటే టీచింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఓకే, టీచ్ చేసే వాళ్ళు ఉంటారు. లిజనింగ్ అంటే సార్ ఏంటి సార్ లిజనింగ్ అని చెప్పి అనుకోవచ్చు. సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనము, ఒక సైకాలజిస్ట్ ఉంటారు, నాకు సరిగ్గా బుర్ర పని చేయట్లేదు, లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు, ఏదో టెన్షన్ గా ఉంది, అది ఇది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే అలా వింటూ ఉంటారు కదా, సైకాలజిస్టులు అంటారు వాళ్ళని. వాళ్ళు లేకపోతే సంఘ సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎవరికన్నా ఏదన్నా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్లు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. కోఆర్డినేట్ అంటే సపోజ్ మనకి ఒక పెళ్లి చేయాలి అనుకోండి, మనకి పెళ్లి చేయాలి అంటే అవసరం ఉన్న ఏమేమి అవసరం ఉంటాయి మనకి, అసలు మండపం అవసరం ఉంటుంది,
రైట్? పువ్వులు అవసరం ఉంటాయి, వంటలు అవసరం ఉంటాయి, పంతులు గారు అవసరం ఉంటారు, దాని నెక్స్ట్ క్యాటరింగ్ వాళ్ళు అవసరం ఉంటారు, దాని నెక్స్ట్ ఇంకా కుర్చీలు వాళ్ళు అవసరం ఉంటారు, సౌండ్ వాళ్ళు అవసరం ఉంటారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే ఒక మనిషి ఉంటారు చూడండి, వాళ్ళ లాంటి వాళ్ళని కూడా హెల్పర్స్ అని చెప్పి మనం అనొచ్చు. ఆ సోషల్ పర్సనాలిటీ ఆర్ వీళ్ళు ఎప్పుడు ఏంటి అంటే ఏదో రకంగా అవతల వాళ్ళకి సహాయపడడం ఇష్టం ఉండేవాళ్ళు. ఇందాక ఎవరో చెప్పారు చూడండి, మాకు మా హెయిర్ గ్రో చేసి క్యాన్సర్ పేషెంట్లకి ఇవ్వాలనుకుంటున్నాము అని. అది కూడా ఒక రకమైన సోషల్ పర్సనాలిటీ ట్రైట్, వాళ్ళకుండే సోషల్ పర్సనాలిటీ ట్రైట్. దెన్ నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ పర్సువేడర్స్ అంటే ఏంటి? పబ్లిక్ స్పీకింగ్ చేసేవాళ్ళు. దెన్ నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ లో ఏదన్నా ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి కదా, అవి చేసేవాళ్ళు. అడ్వెంచర్స్ సపోజ్ మనము కొంతమంది ఉంటూ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది ఉంటూ ఉంటారు, అని అక్కడ ఏదుందో చూసొద్దాంరా మనము, అక్కడ ఏదో ఉందన్నారు. లేకపోతే కొంతమంది వాటర్ లో జంప్ చేసి ఈత కొట్టడానికి అడ్వెంచర్లు అవి చేస్తూ ఉంటారు కదా. ఓకే, కొంతమంది గోల్స్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు. గోల్ సెట్టింగ్, ఎస్ ఈ టైంకి నేను ఇది చేయాలి, ఈ టైంకి ఈ యాక్షన్ చేయాలి, అలాంటి మైండ్ సెట్లు ఉన్న వాళ్ళు ఎంటర్ప్రైజ్ పర్సనాలిటీ అని చెప్పి అంటారు. రైట్? దాని తర్వాత ఆఖరిగా వచ్చేది ఏంటి అంటే ఆర్గనైజర్స్. ఈ ఎంటర్ప్రైజ్ పర్సనాలిటీలోనే వీళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎవరంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద కంపెనీలు అవి స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించాలి, మనం సాధించి ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలి. ఇందాకనే నేను చెప్పాను, ఏదన్నా సరే మెయిన్ ట్రైట్ ఉంటుంది, దాంతో పాటు 2-3 వేరే ట్రైట్స్ కూడా ప్రతి మనిషిలోనూ ఉంటాయి. నేను ఏదో ఒకటి సాధించడం వల్ల ఏమవుతుంది, నేను ఇన్ని రోజులు చదువుకోవడం నాకు ఇష్టంగా చదువుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాను, చదువుకున్న నాలెడ్జ్ మీతోటి షేర్ చేస్తున్నాను. అంటే ఏంటి, అప్పుడు నాకు సోషల్ స్కిల్ ఉంది, దెన్ నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ పర్సనాలిటీ కూడా ఉంది. రైట్? అలాగా మీరు కూడా మీలో ఏమేమి ఇష్టాలు ఉన్నాయి అని చూసుకుని దాని ప్రకారము మీ గోల్స్ ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇవి ఇష్టము, నాకు ఇది ఇష్టము అని చెప్పి. ఫైనల్ గా చూడండి, కన్వెన్షనల్ పర్సనాలిటీ అంటారు దీన్ని. ఆర్గనైజర్స్ అంటే ఏంటంటే ఇది ఇందాక మనం అనుకున్నట్టు ఇక్కడ మనం అనుకున్నాం కదా, మేనేజ్ పీపుల్ ప్రాజెక్టు దాంతోకి సంబంధించిందే ఆర్గనైజర్స్. వీళ్ళు ఏంటి అంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ అవి ఇవి ఉంటే ఆర్గనైజ్ చేయడం కానీ, ఓకే, లేకపోతే మేనేజర్స్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఆ మేనేజర్ కి సార్ బలానా టైంకి మనం బలానా పని చేయాలి, బలానా ఇది చేయాలి అని చెప్పి వాళ్ళ మేనేజర్స్ కి టైం గా అన్ని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు కానీ, లేకపోతే మేనేజర్స్ టైం ప్రయారిటీ సెట్ చేసే వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఈ కన్వెన్షనల్ పర్సనాలిటీ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదన్నా సరే యాక్యురేట్ గా చేయడం అంటే ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాకు ఈ బొమ్మ ఇక్కడే ఉండాలి అంటే ఇక్కడే ఉండాలి, లేకపోతే ఈ డ్రెస్ ఇలాగే వేసుకోవాలి అంటే అలాగే ఉండాలి, లేదు ఈ బలానా టైంకి నేను 5 గంటల కన్నా నిన్ను రమ్మన్నాను, ఇందాక మిమ్మల్ని మీతోటి అన్నా చూడండి, 4 గంటల కల్లా మనం క్లాస్ స్టార్ట్ చేయాలంటే 4 గంటల కల్లా క్లాస్ స్టార్ట్ చేసేయాలి, మేనేజ్ టైం. రైట్? అలాగా ఈ కన్వెన్షనల్ పర్సనాలిటీలో ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరినీ కన్వెన్షనల్ పర్సనాలిటీ అని అంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒంట్లో బాగాలేదు, మీరు ఒంట్లో బాగోక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అడుగుతూ ఉంటారు, బాబు మీకు జ్వరంగా ఉందా? అవును సార్. గొంతు నొప్పిగా ఉందా? అవును సార్. పొట్టలో కూడా నొప్పిగా ఉందా? లేదు సార్. ఒళ్ళంతా నొప్పులుగా ఉందా? అవును సార్. అలాగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓ 10 క్వశ్చన్లు అడుగుతారు. 10 క్వశ్చన్లు అడిగి ఆ 10 క్వశ్చన్లకి మనం ఎన్ని ఎస్లు ఎన్ని నోలు చెప్పాము అన్నది చూసి డాక్టర్ గారు ఏం చెప్తారు మనకి,
బాబు నీకు వచ్చింది ఇలా ఇదేమంటారు ఇలాంటి జ్వరము, వైరల్ జ్వరము, దీనికి ఈ మందులు వేసుకో, దీనికి ఇది వేసుకో అని చెప్తారు కదా. అలాగే మన గురించి మనము ఆలోచించుకుంటూ ఉంటే, ఓకే నాకు ఇది ఇష్టము, ఇది ఇష్టం లేదు, ఇది అంటే చాలా ఇష్టము, ఇదంటే కొంచెం ఇష్టము, ఇదంటే అసలుకే ఇష్టం లేదు అని మనము అన్ని మనం రాసుకుంటే గనక మనము అప్పుడు ఏ ట్రైట్ లో ఉన్నాము, ఈ 6 ట్రైట్లు మీకు చెప్పా కదా, ఇది ఈ 6 ట్రైట్స్ లో ఏ ట్రైట్ లో మనం ఉన్నాము అన్నది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనము మన గోల్ సెట్ చేసుకోవచ్చు, మనం ఏ దారిలో వెళ్తే సక్సెస్ అవుతాము. రైట్. మీరు ఒక చోట నిలబడ్డారు, మీరు ఒక చోట నిలబడి మీరు రైట్ సైడ్ వెళ్ళారు అనుకోండి, అప్పుడు మీ ఇంటికి వెళ్తారు అంటే ఓకే మీరు దారి సెట్ అయింది. మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తే అవుతుంది, అలా వెళ్తూనే ఉంటారు తప్ప మీ రూట్ రాదు, మీ ఇల్లు రాదు. రైట్. అలాగే ప్రతి మనిషి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఓకే నా గోల్ ఇది అంటే నేను ఈ దారిలో వెళ్ళాలి. మీకు దారి తెలియలేదంటే గనక పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ టీచర్, గురువు గారు కానీ, మీ స్కూల్లో ప్రిన్సిపల్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, ఎవరో ఒకళ్ళు మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి మనం డిస్కస్ చేస్తే వాళ్ళు మనకు ఒక దారి చూపిస్తారు, ఎలా వెళ్ళాలి మనము ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే. రైట్. ఈ 6 ట్రైట్స్ అర్థమయ్యాయి కదా అందరికి? లావణ్య గారు అర్థమయ్యాయా మీకు 6 ట్రైట్స్? థమ్స్ అప్ పెడతారా అందరూ? థమ్స్ అప్ పెడతారా? నాకు థమ్స్ అప్ కాదు కావాల్సింది, నాకు మీ ఈ 6 ట్రేడ్స్ లో ఎవరెవరికి ఏమేం ట్రేడ్స్ ఉన్నాయి అన్నది ఎలా గుర్తిస్తారు అన్నది మీరు మీ స్లైడ్స్ లో చెప్పారు. ఆ స్లైడ్స్ చూపించండి ఒకసారి. ఆ కామన్ ఒక స్లైడ్ ఉంది కదా, ఫస్ట్ స్లైడ్ అది చూపించి అలా ఉంచండి. ఫస్ట్ స్లైడ్. ఇప్పుడు అందరూ దీన్ని రాసుకుని నాకు ఏదంటే ఇష్టము అన్నది మీరు రాయాలి. తీసుకోండి. ఇది జస్ట్ లైక్ దట్ ఏదో ఒక 4 రాసేద్దాం అన్నది కాదు. మీ గురించి మీరు ఆలోచించాలి. నాకు ఏది ఇష్టము, అసలు నేను ఏం చేయాలనుకుంటున్నాను, నాకు ఎలాంటి విషయాలు నాకు చాలా చాలా ఈజీగా వస్తాయి, నేను ఏవెంత చాలా ఈజీగా చేయగలను అన్నది ఒక్కసారి మీకు మీరు ఆలోచించి రాయండి. టీచర్స్ హెల్ప్ చేయండి దయచేసి దీంట్లో. వాళ్ళ చేత సిన్సియర్ గా రాయించి ఒకరిద్దరివి షేర్ చేస్తే బాగుంటుంది. ఇది వెంటనే 2 నిమిషాల్లో రాయండి అని చెప్పము. ఇది రాసుకుని రామ్ గారు మనం రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ వీళ్ళకి నెక్స్ట్ మండే ఏమో Yes. కదా, నెక్స్ట్ మండేకి రెడీ Monday. చేసి పెట్టుకోమందామా? ఎందుకు అంటే ఇది వాళ్ళు చాలా ఆలోచించి నిదానంగా బాగా రాయాల్సిన విషయం. 5 నిమిషాల్లో అయ్యే పని కాదు. మీకు దీంట్లో ఏదన్నా డౌట్స్ ఉంటే కొంచెం అడగరా పిల్లలు? ప్లీజ్ మీ టీచర్స్ని అడగండి. టీచర్స్కి ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ అడగండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ 6 విషయాలలో ఈ 6 విషయాలు ఒక స్టూడెంట్ నేను ఏ విషయం నాకు వస్తుంది అని కనిపెట్టగలిగే ఆలోచన విధానం వాళ్ళకుందా, అది ఎలా చేయాలి అన్న దాని మీద ఏదైనా డౌట్స్ ఉందా అన్నది అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆర్టిస్టిక్, మీరు ఉట్టిగా ఆర్టిస్టిక్ అని రాస్తే సరిపోదు. ఆర్టిస్టిక్ లో ఉట్టి ఆర్ట్ మాత్రమే కాదు, ఏం ఇష్టం దాంట్లో, ఏం డిజైన్, మీరు బొమ్మలు చాలా బాగా గీస్తారా? బొమ్మలు గీస్తున్నప్పుడు మీకు ఏదన్నా ప్రైజెస్ ఏదైనా స్కూల్ లెవెల్లో కాంపిటీషన్స్ లో గానీ
దేంట్లో అయినా పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ వచ్చాయా? అసలు నాకొక విషయం నచ్చితే ఆ విషయాన్ని నేను ఎంత దూరం నేను తీసుకునెళ్ళున్నాను. ఆ విషయం గురించి నేను ఎక్కడెక్కడంతా నా ఒక పర్సనాలిటీని నేను చూపిచ్చి దాని నుంచి నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి. లేకపోతే నన్ను చాలా మంది పొగిడారు. అలాంటి ఏవేవన్నీ అనిపిస్తున్నాయి మీకు? దీన్ని మీకు ఏమని చెప్పారు? ఈ ఇంట్రెస్ట్‌ని కనిపెట్టే దీన్ని పేరేంటి? చాట్‌లో కొట్టండి. ఈ ప్రాసెస్ పేరు ఏమని చెప్పారు రామ్ గారు? చాట్‌లో కొట్టండి. ఈ RIASEC ఈ ఈ ఈ దీన్ని ఎవరు కనిపెట్టారు? అసలు దీనికి పేరేం పెట్టారు? ఓకే. ఎవరో ప్రైజెస్ వచ్చాయన్నారు. గుడ్. కంగ్రాచ్యులేషన్స్. అదే ఏం చేసి ప్రైజెస్ వచ్చాయో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి. రామ్ గారు దీనికి పేరు చెప్పారు. ఈ ఈ టోటల్ ఈ కాన్సెప్ట్‌కే ఒక పేరు చెప్పారు. ఆ పేరేంటి? టైప్ చేయండి. Lavanya, in between, can you explain what is the exact meaning of sympathy and empathy? చెప్పగలుగుతారా మీరు? ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ సింపతి అండ్ ఎంపతి. ఓకే. ఎవరో భలే అడిగారు కదా అసలు. ఓకే. సరే. ముందు యాక్చువల్‌గా సింపతికి, ఎంపతికి యాక్చువల్‌గా డిఫరెన్స్ ఏంటి అంటే 2 ఒక ఎమోషనే. ఓకే. 2 ఒక ఎమోషనల్ కనెక్షనే. ఓకే. డెప్త్ ఆఫ్ ఎమోషనే. రెండిటికి స్లైట్‌గా డిఫరెన్స్ ఉన్నా, రెండిటికి ఒక చిన్న డిఫరెన్స్ ఒకటి చెప్పొచ్చు. ఎలాగా అంటే నేను ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే, ఓకే. నేను వింటున్నాను. నేను ఆయన బాధలను, అతని బాధలను నేను వింటున్నాను. వాళ్ళ డీప్ ఎమోషన్స్‌ని నేను అర్థం చేసుకుంటున్నాను. లేకపోతే వింటున్నాను. చాలా యాక్టివ్‌గా వింటున్నాను. వాళ్ళ బాధ ఏంటని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను అంటే అది ఎంపతి అంటారు. దాన్ని ఎంపతి అంటారు. ఓకే. సింపతి అంటే ఏంటంటే, అరే! ఇలా అయిపోయిందే! ఇలా అయ్యుండకూడదే! అని మనము పిటి అయ్యో! బాధపడతాము. సింపతి అంటే బాధపడ్డం. అయ్యో! ఇలా అయిపోయింది పాపం. అలా అంటాం కదా! దాన్ని సింపతి అంటాము. ఎంపతి అనేది యూ టేక్ మోర్ కనెక్షన్ టువర్డ్స్ దట్ పర్సన్. అసలు ఏమైంది? ఎందుకిలా అయిపోయింది? మీ నీ ఫ్రెండ్ కింద పడింది. లేకపోతే మీ ఫ్రెండ్‌కేదో ఎక్కడో దెబ్బ తగిలింది. లేకపోతే ఏదో ఒక సంఘటన జరిగింది. బాధపడుతున్నారు అంటే, ఆ బాధని మీరు కూడా షేర్ చేసుకుని, ఆ బాధని ఫీల్ అవుతున్నారు కదా! దాన్ని ఎంపతి అంటారు. అర్థమైందా? సింపతి అంటే ఒట్టి జాలి చూపించడం మటికే. అయ్యో పడ్డారా అంతే. దాంతోటి మీకు అవతల వాళ్ళతోటి ఎలాంటి కనెక్షన్ ఎలాంటిది ఏమీ లేదు. సపోజ్ మీరు కింద పడ్డారు అనుకోండి. ఓకే. మీరు కింద పడ్డారు అనుకుంటే మీ పక్కింట్లో ఆంటీ రెస్పాండ్ అయ్యేది ఒకలాగుంటుంది. మీ అమ్మగారు రెస్పాండ్ అయ్యేది ఒకలాగుంటుంది. రైట్. మీ అమ్మగారు రెస్పాండ్ అయ్యారు అనుకోండి. మీ అమ్మగారు ఫీల్ అవుతూ అయ్యో పడ్డావు, ఎక్కడ పడ్డావు, ఎలా పడ్డావు, ఏంటి అంటే మీ అమ్మగారే పడిపోయినంత ఇదిగా ఫీల్ అవుతూ మిమ్మల్ని అడుగుతారు చూడండి. దాన్ని మనం ఎంపతి అనొచ్చు. పక్కింటి ఆంటీ కానీ లేకపోతే వేరే బయట వాళ్ళు కానీ
ఎవరన్నా పడ్డావా, ఓకే జాగ్రత్త, అంతే, దట్స్ ఆల్. ఆ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ కనెక్షన్ అన్నది సింపతిలో ఉండదు వెన్ కంపేర్ టు ఎంపతి. సింపతి అంటే జాలి పడడం, అవునా, ఓ ఇలా అయిపోయిందా, ఓకే. బాధ అంటే ఎంపతిలో అవతల వాడి బాధని మనం అర్థం చేసుకోగలం, అది మన బాధలా మనకు అనిపిస్తుంది. అది డిఫరెన్స్ మెయిన్. మన ఫ్రెండ్స్ కి ఏదన్నా జరిగితే మనకి చాలా క్లోజ్ గా ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదో ఒక విషయానికి క్లోజ్నెస్ లేకపోయినా కొన్నిసార్లు అరే ఇలా జరిగిపోయిందే, అయ్యో ఎంత ఇదిగా అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్న బాధను కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు. సింపతితో పాటు ఎంపతి కూడా ఉంటుంది వాళ్ళకి. ఎంతమందికి గుర్తుందో తెలీదు, ఎయిర్ ఎయిర్ ఫ్లైట్ క్రాష్ అయింది. అది ఫ్లైట్, ఏం ఫ్లైట్ రామ్ గారు? అహ్మదాబాద్ లో ఫ్లైట్ క్రాష్ అయింది. దాంట్లో అహ్మదాబాద్ లో ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు అందరం అయ్యో అని చెప్పి మనం అందరము మన ఇంట్లో వాళ్ళకి ఏదో అయినట్టే ఫీల్ అయ్యాము. లేదు అంటే ఇంకెక్కడన్నా ఏదన్నా కొన్నిసార్లు ఘటనలు జరుగుతూ ఉంటే మనం అయ్యో అని చెప్పి ఫీల్ అవుతాం చూడండి. అది ఒక రకంగా ఇది ఎంపతి అని చెప్పి చెప్పచ్చు. మన ఫైనల్ స్లైడ్ కి వెళ్దాము. లావణ్య ఒక నిమిషం, లాస్ట్ ఫైనల్ స్లైడ్ 5 అయిపోయింది. ఓకే ఓకే. లాస్ట్ స్లైడ్ ఏదైతే ఉందో అది చూడండి. లాస్ట్ స్లైడ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. ఈయన ఎవరో తెలుసా? ఈయన ఏ ట్రైట్ లోకి వస్తాడు, ఏ పర్సనాలిటీ ట్రైట్ లోకి వస్తాడు? ఈయన విరాట్ కోహ్లీ ఏ ట్రైట్ లోకి వస్తాడు ఈయన? ఎస్, ఎవరన్నా పెట్టారా ఆన్సర్? ఎవరు పెట్టలేదు. ఏ ట్రేడ్స్ లో అంటే ఆర్టిస్టిక్ లేకపోతే ఆర్ఐఏ ఇది చదివాం కదా. ఆర్ఐఏఎస్సిసి లో ఏ పర్సనాలిటీలో ఈయన వస్తారు? హీజ్ ఏ డూయర్ అంటే కనుక మనకి రియలిస్టిక్ ఫస్ట్ అనుకున్నాం కదా, దాంట్లోకి వస్తారు. ఓకే, ఇది కొంచెం టఫ్ గా ఉందేమో. సెకండ్ చూద్దాం. ఈయన ఎవరు? ఈయన ఎవరు? ఎవరికన్నా ఐడియా ఉందా ఈయన ఎవరో? ఈయనని ఎవరు అంటే మనము సత్యా నాదెల్లా అంటే ఎవరంటే ఇప్పుడు మన మైక్రోసాఫ్ట్ సిఇఓ ఇప్పుడు. ఓకే, ఈయన ఏ ట్రైట్ లోకి వస్తారు? ఈయన ఎంటర్ప్రైజ్ ట్రైట్ లోకి వస్తారు. ఎందుకంటే ఈయన ఎంటర్ప్రైజ్ లోకి వస్తారు. మీరు కనుక ట్రైట్స్ లో చూస్తే చూడండి, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఇన్వెస్టిగేటివ్, ఈయన ఇక్కడ వస్తారు. ఈయన రైట్ ఇక్కడ వస్తారు. ఈయన ఎంటర్ప్రెన్యూర్, చూడండి ఈ ఎంటర్ప్రెన్యూర్ ఇక్కడ వస్తారు. ఈయన ఎంటర్ప్రైజింగ్ లోనూ వస్తారు. దెన్ నెక్స్ట్ ఇన్వెస్టిగేటివ్ లోనూ వస్తారు, రియలిస్టిక్ లోనూ వస్తారు. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి మనిషికి 3 డిఫరెంట్ ట్రైట్. ఒకటేమో ఎగ్జాక్ట్ గా ఉంటుంది, రెండేమో దానికి సపోర్టివ్ లాగా ఉంటాయి. ఎంటర్ప్రెన్యూర్ ప్లస్ and he will be under conventional also because administrative డిసిప్లిన్డ్ గా ఉండడము, లైక్ స్ట్రక్చర్డ్ గా ఉంచుకోవడము. he will be under conventional also. So he has 3 to 4 personality. సో ఒకటనే కాదు, ఆయన ఎన్ని మంచి పనులు చేస్తున్నారో మనకి తెలియదు. సో సోషల్ డ్రివెన్ పర్సనాలిటీ కూడా ఉండొచ్చు ఆయనకి. ఏమేం సోషల్ వర్క్ చేస్తున్నారో మనకి తెలియదు. ఈయనెవరు? మూడో ఆయన ఎవరు? సచిన్. మూడో ఆయన సచిన్ గాడ్ ఆఫ్ క్రికెట్ కదా. మూడో ఆయన చూడండి మేడం, మీరు ఫస్ట్ చూడండి. ఏఆర్ రెహమాన్. సారీ, ఏఆర్ రెహమాన్.
Yeah, he's A.R. Rahman. A.R. Rahman అంటే ఎవరు? He's a musician. మ్యూజిషియన్ అంటే దేంట్లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా? మ్యూజిషియన్ అంటే ఆర్టిస్టిక్ లోకి వెళ్ళిపోతారు. ఫోటోగ్రాఫర్, మ్యూజిషియన్, యాక్టర్, యాక్ట్రెస్, మ్యూజిషియన్. సో దీంట్లోకి వెళ్ళిపోతారు ఈయన, రైట్. అండ్ ఎంటర్ప్రైజింగ్ లో కూడా వెళ్తారు ఈయన, ఎందుకంటే హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ ఆర్గనైజేషన్ అది కాబట్టి ఈయన ఆర్టిస్టిక్ లోనూ ఉంటారు, ఎంటర్ప్రైజ్ లోనూ ఉంటారు ఈయన. దెన్ నెక్స్ట్ ఒక నిమిషము ఏఆర్ దాంట్లో ఇన్వెస్టిగేటివ్ కూడా వస్తుంది, ఎందుకంటే కొత్త విషయాలు కనుక్కుంటూ ఉంటారు, న్యూ సౌండ్స్, న్యూ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సౌండ్ ఇంజనీరింగ్ లో తను చాలా మైండ్ పెడతారు కాబట్టి ఇన్వెస్టిగేటివ్ కూడా వన్ ఆఫ్ ది ట్రేడ్స్ అనొచ్చు. యా, థ్యాంక్స్. ఈయన ఎవరు? ఫోర్త్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే he is second president of India, and more than that he is a teacher. మనము September 5th ఎవ్రీ ఇయర్ టీచర్స్ డే జరుపుకుంటాం కదా, ఈయనకే మనము టీచర్స్ డే జరుపుకుంటాము, రైట్. సో టీచర్ అంటే మనకి ఎక్కడికి వెళ్ళిపోతుంది? టీచర్ అంటే సోషల్ లోకి వస్తుంది, రైట్. సోషల్ లోకి వస్తారు ఈయన. దెన్ నెక్స్ట్ అది కాకుండా ఆయన లా అవి కూడా చదివినట్టున్నారు ఆయన. సో ఆయన ఎంటర్ప్రైజింగ్ లో కూడా వస్తారు ఆయన. మెయిన్ ఫీచర్ మటుకు ఆయనది టీచర్. దెన్ నెక్స్ట్ ఈయన ఎవరు? ఈయన చైర్మన్ ఆఫ్ అపోలో హాస్పిటల్. ఈయనని కనుక తీసుకుంటే ఈయన మేజర్ దేంట్లోకి వెళ్ళిపోతారు ఈయన, మనం తీసుకున్న దాంట్లో దీంట్లో ఎంటర్ప్రెన్యూర్ దాంట్లోకి వెళ్తారు. ఓకే, సో మీరు ఈ రోజు నుండి నెక్స్ట్ మళ్ళీ మన క్లాస్ అయ్యేంత వరకు మీరు ఏం చేయండి అంటే నాలో ఏ ఇష్టాలు ఉన్నాయి, నాకు ఏమేమి ఇష్టము అవన్నీ మీరు లిస్ట్ డౌన్ చేసుకుని దాని తర్వాత మిమ్మల్ని మీరే డిఫైన్ చేసుకోండి. మీరు దేంట్లో ఉన్నారు? రియలిస్టిక్ లో ఉన్నారా? ఇన్వెస్టిగేటివా? ఆర్టిస్టా? సోషలా? ఎంటర్ప్రైజింగా? కన్వెన్షనలా? దేంట్లో ఉన్నారు మీరు చూసుకుని ఓకే, చూసుకున్న తర్వాత మీరు ఆ ప్రొఫెషన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నాకు ఇవి ఇష్టం కాబట్టి నేను ఈ లైన్ లో వెళ్తాను అని చెప్పి. ఓకే, అండ్ ఎనీ అదర్ డౌట్స్ ఈ రోజు క్లాస్ కి? ఆల్రెడీ చూడండి సగం మంది వెళ్ళిపోయారు, 4 మంది ఉన్నారు. ఎస్, ఓకే. సో మనము అపోలో హాస్పిటల్ చైర్మన్, ఇక్కడ ఫస్ట్ మ్యాన్ టీచర్, సోషల్ రిఫార్మర్, ఇక్కడ ఎవరో రాస్తూ ఉన్నారు కేజీబీవి స్కూల్ వాళ్ళు. గుడ్ అండి, కేజీబీవి స్కూల్. అలా విరాట్ కోహ్లీ ఆర్టిస్టిక్. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళారు. గుడ్. మీరు మీ స్కూల్లో నెక్స్ట్ మీరు టీచర్స్ అందరూ మీ స్కూల్లో మీ పిల్లలు ఎవరైతే మీ కింద చదువుతున్నారో వాళ్ళతోటి మీరు కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళ ఇష్టాలని కనుక మీరు కనుక్కుంటే వాళ్ళకి ఒక రకంగా మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు అందరు టీచర్లు. ఓకేనా అండి? అయితే ఓకే అండి, అందరికి బాయ్. ఎనీథింగ్ ఫ్రమ్ లావణ్య? No, all good. Thank you. Enjoy. Thank you. Good evening. Bye. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. చలో బాయ్. Yeah, Gokul, you can stop recording.